హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్స్‌కి భారీ మార్పులండి. ఆర్థిక మంత్రి ఫిక్స్. పూర్తి వివరాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులు పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికొచ్చినట్లయితే ఈపీఎస్ పెన్షన్‌దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందండి. దేశంలో ఎక్కడ నుంచైనా సరే, ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ అనేది తీసుకునేందుకు వీలైతే కల్పించింది. ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అయితే తీసుకొని వచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, అలాగే ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ వెల్లడించారు. సో, 2025 జనవరి 1 నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకైతే రానుందని తెలిపారు. దీనివల్ల 78 లక్షల మంది పెన్షన్‌దారులకు ప్రయోజనం కలగనుందనైతే చెప్పారు. ఈపీఎఫ్ఓ ఆధునికీకరణలో సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ కీలక మైలురాయి అని మాండవియా పేర్కొన్నారు. పెన్షన్‌దారులు ఏళ్లుగా చేస్తున్నటువంటి డిమాండ్లకు దీంతో పరిష్కారం లభించనుందని తెలిపారు. దీనివల్ల పెన్షనర్లు ఇకపై దేశంలో ఏ ప్రాంతం నుంచైనా, ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచైనా సరే పెన్షన్ పొందే వీలుంటుందని అన్నారు. ఇక పెన్షన్‌దారులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనైతే తెలిపారు. ఇక దీంతో పాటు ఏదైనా బ్యాంకు లేదా శాఖ మార్చుకోవాల్సిన సందర్భంలోనూ ఈ సదుపాయం అయితే ఉపయోగపడనుంది. ప్రస్తుతం పెన్షన్ పంపిణీ వ్యవస్థ సిపిసి సిపిపిఎస్ సెంట్రల్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి, టైఅప్ ఉన్నాయి. పెన్షన్ ప్రారంభ సమయంలో పెన్షన్దారుల ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకులకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. సెంట్రలైజ్డ్ విధానం వల్ల బ్రాంచ్‌ను అయితే సందర్శించవలసిన అవసరం అయితే తప్పనుంది. అంతేకాకుండా పెన్షన్ విడుదలైన వెంటనే ఆ మొత్తాన్ని ఖాతాలో జమ అవుతుంది. ఈ కొత్త వ్యవస్థతో పెన్షన్ పంపిణీలో ఖర్చు సైతం తగ్గనుందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. తదుపరి దశలో ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకైతే తీసుకుని రానున్నట్లు మాండవియా తెలిపారు.